మాజీ శ్రీనివాసరావు విజయనగరం ధరంపూరి తన క్యాంపు కార్యాలయమందు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పత్రికా సమావేశం. ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ విద్య వైద్యం ప్రజల కనీస హక్కు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్యానికి సంబంధించి ఏవైతే అనుమతులు కావాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకొచ్చి దానికి సంబంధించి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఒక 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించుకున్నాం. ఇవాళ విజయనగరం మెడికల్ కళాశాల అయితే పీజీ సీట్లు కూడా శాంక్షన్ వచ్చాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కూడా శాంక్షన్ వచ్చాయి. త్వరితగతిగా ఆ కార్యక్రమం ఈ 16 నెలల కాలంగా మీరు దాని పనులు పూర్తి చేసి తీసుకెళ్తే ఇప్పటికే హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయ్యి అక్కడ కార్యకలాపాలు మొదలయ్యేవి. కానీ మీ విధానం అది కాదు. మీరు మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మీ విధానం భిన్నమైన విధానం తీసుకున్నారు. మీరు దానికి మీరు చెప్పేది మీరు పూర్తి చేయలేదు, మీరు మొదలుపెట్టారు కానీ మీరు పూర్తి చేయలేదు, ఏదో స్థల సేకరణ జరగలేదు. రొటీన్ ప్రాసెస్. 17 మెడికల్ కళాశాలలు అనుమతులు వచ్చాయి. మేము 17 మెడికల్ కళాశాలు విభిన్న స్థితిలో ఉన్న స్థాయిలో ఉన్నవి. వాటన్నింటినీ కూడా మీరు ప్రారంభించవచ్చు మీరు సుమారుగా. కానీ మీరు ఆలోచన చేయకుండా ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఈ ప్రజా వైద్యం అనేది ఈ రాష్ట్రంలో సుమారు 5 కోట్ల ప్రజల్లో పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు, అన్ని వర్గాల వారు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం వైద్యం అనేది ఉచితంగా అందించాలి అని మేము ఆలోచన చేస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా సీట్లు తగ్గవు, లేదు పేదవాడికి కూడా అక్కర్లేదు, పేదవాడికి వైద్యం అక్కర్లేదు, పేదవాడు డాక్టర్ చదవక్కర్లేదు, పేదవాడికి వైద్యం కావాలంటే డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు. ఇప్పుడు మెడికల్ కళాశాలలో మిమ్స్ ఉంది, మిమ్స్లో ఉచితంగా వైద్యం చేస్తున్నారా? వెళ్ళండి, ఎవరైనా కనుక్కోండి. లేదు మీ పార్లమెంట్ సభ్యులది ఏముంది, విశాఖ పార్లమెంట్ సభ్యులది గీతంలోకి వెళ్ళండి, అక్కడ ఉచితంగా చదువు చెప్తున్నారా? లేదు ఉచితంగా మీరు ఏమైనా వైద్యం చేయిస్తున్నారా అంటే దానికి సమాధానం ఉండదు. మీరు ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, దీనికి ప్రభుత్వ అనుమతులు, సుమారుగా దీనికి కావాల్సిన డబ్బు కూడా మేము చెప్పాం. 5,500 కోట్ల రూపాయలు ఇంకా బాగా ఉంటాయి. మా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నారు, లేదు ఇంకా విజయనగరం 200 పెరుగుతుంది, పెరగనివ్వండి. ఒక సకాలంలో 1 సంవత్సరం 16 నెలల కాలం మీరు లేట్ చేశారు కాబట్టి రేట్లు పెరగడం వల్ల దాని కాస్ట్ పెరగచ్చు. ఇవాళ అమరావతి మొదలుపెట్టారు మీరు, ఆ రోజు 50,000 కోట్లు అన్నారు, ఇవాళ 2 లక్షల కోట్లకి వెళ్ళింది. లేదు కిలోమీటర్ 174 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది. మీరు ప్రజా వైద్యం వచ్చి కనీసం ఒక 500 కోట్ల రూపాయలతో ఒక హాస్పిటల్ కడతాము, ఉచితంగా వస్తుందంటే ఎందుచేత మీరు చెప్పిన కారణం సహేతుం కాదు. లేదు మేము చేయలేము, మా ప్రభుత్వం ఆలోచనతో మేము ప్రభుత్వం చేయలేము, మీ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేయలేదు, మేము కేవలం ప్రైవేట్ పరం చేసేస్తాము అని మీ విధానం చెప్పండి డెలిబరేట్గా. ఎందుకంటే కనపడతా ఉంది. నేను కేజీహెచ్లో ఇవాళ కరెంట్ లేక సుమారు మధ్యాహ్నం 12 గంటలకు పోతే రాత్రి 12 గంటలకు కరెంట్ లేదు. కేజీహెచ్ హాస్పిటల్ అంటే సుమారు వేలాది మంది పేషెంట్లు ఐసీయూ బెడ్ల మీద ఉంటారు, వేలాది మంది రోగులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళ సందర్శకులు ఉంటారు. ఇవాళ ఉత్తరాంధ్రకి తలమానికమైన హాస్పిటల్ అది కేజీహెచ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్. మేము పుట్టలేదు, ఆ హాస్పిటల్ ఉంది. ఇవాళ అలాంటి హాస్పిటల్లోనే ఇవాళ విజయనగరం జిల్లా హాస్పిటల్కి వస్తే ఎవరు అధికారులు ఆ సమావేశాలు కబురు పెడితే రారు, ఏదో కారణం ఉందని చెప్తారు. ఇవాళ విజయనగరం హాస్పిటల్ ఎలా ఉందనేది నాకన్నా మీ అందరికీ తెలుసు. ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎవరు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు వెళ్ళి హాస్పిటల్లో రివ్యూ చేయరు. లేదు అక్కడ ఏమైనా వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కొరతుంటే దాని మీద మీరు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయరు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ పూర్తిగా నిర్లక్ష్యం. ఇవాళ గత 1 నెల రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్. మా గౌరవ శాసనసభ్యులు గారు చెప్తారు, అక్కడ మీటింగ్కి వచ్చి లేదు మీరు బకాయిలు పెట్టారని చెప్తారు. మా 18 నెలలు అయిందమ్మా మీ ప్రభుత్వం వచ్చి, ఇంకా మీరు ఇదే మాట చెప్పుకుంటూ పోతారా అని చెప్పి. అంటే ఇంకా గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది అది మాటలు మాట్లాడతారు తప్ప మీరు 1 నెల రోజులుగా సేవలు అందలేదు. ఈ జిల్లాలో రాష్ట్రంలోనే ఎవరికి ఆరోగ్యశ్రీ సేవలు లేక అనేక మంది వారు అప్పులు చేసుకొని ఇవాళ ఆపరేషన్లు చేసుకునే పరిస్థితి హాస్పిటల్లో ఉంది. ఇంక ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ సేవలు మొదలు కాలే, కేవలం పత్రికాముఖంగా చెప్పారు తప్ప ఇంకా ఎక్కడా కూడా. మేము అనేక హాస్పిటల్కి కాల్ చేసాం, మీకు ఆరోగ్యశ్రీలు అనేక
డేంజర్ అలారం ఏంటంటే ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో డయాలసిస్ పేషెంట్లు కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి వచ్చింది. మేము ఆరోగ్య సేవలు అందిస్తామని మేము కాల్ చేసి ఇది కరెక్ట్ కాదు, మంచి పత్రం కాదు, మీరు మొదలు పెట్టండి అని చెప్పి చేశారు. కొత్త పేషెంట్లకు గత నెల 15 రోజులుగా డయాలసిస్ పేషెంట్లు ఒక్కరికి కూడా ఆక్సిజన్ సేవలు అందలేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కొక్క ఆరోగ్య డయాలసిస్ పేషెంట్ చేయాలంటే రోజు 10,000 రూపాయలు ఖర్చు డయాలసిస్కి రావాలంటే. అసలు ప్రభుత్వం అసలు దాని మీద స్పందన లేదు, ప్రజాప్రతినిధుల స్పందన లేదు. పట్టుకోలుగా ప్రభుత్వ విధానం మాట్లాడతారు తప్ప మేము ప్రైవేట్ పరం చేస్తాం, మేము ప్రైవేట్ పరం బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని జరిగిపోతాయి. ఏం జరిగిపోయేది? ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పరం కాకూడదని చెప్పి ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకెళ్లి ప్రజల మద్దతును కూడగట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్న ఒక ఆలోచనతో ఓ పక్క రేపు 12వ తారీఖుని పెద్ద ఎత్తున నియోజక స్థాయి ర్యాలీ చేస్తాం, తర్వాత జిల్లా స్థాయిలో కూడా చేస్తాం. దాన్ని కూడా తదుపరి డేట్ నిర్ణయించిన తర్వాత అది కూడా మీకు తెలియజేస్తాం. ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంకా దీన్ని పూర్తిగా కొనసాగించి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో ఎట్టి బస్సులో పిపిపి మోడ్ని ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకించే వారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటారని చెప్పే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి దీనికి మీడియా సోదరులు కానీ పెద్ద ఎత్తున దీన్ని మీ మద్దతు కూడా, ఎందుకంటే మీరు కూడా ఇందులో భాగస్వాములు, మీ మద్దతు కూడా మాకు కావాలి. మీరు కూడా పెద్ద ఎత్తున ప్రజల తాలూకా స్పందన ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. ఇక ఈ జిల్లాలో జరుగుతున్న